హలో అండి, అందరూ బాగున్నారా? ఇవాళ ఫ్రాక్కి కట్ వర్క్ టైపు డిజైన్ చేశానండి. అది నెక్కకి అలా కట్ వర్క్ వేయించి విడిగా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చాను. అయితే ఈ కట్ వర్క్ డిజైన్లో వచ్చిన డిజైన్ వేరండి, ఆ ఫ్లవర్స్ వేరు. ఆ అమ్మాయికి ఆ ఫ్లవర్స్ నచ్చినాయంట, అందుకని విడిగా వేయించాను. కానీ చాలా ఇబ్బంది పడ్డానండి. ఇలా ఎప్పుడూ కూడా ఒప్పుకోకూడదు అనిపించింది. చాలా టైం వేస్ట్ అయింది మిషన్ మీదే. మళ్ళీ ఆ మిషన్ మీద అవి సెట్ అవ్వక మళ్ళీ చేత్తో ఇలా పూసలు కుడుతున్నాను. ఇది కుట్టేటప్పటికి 11:30 అయిందండి నైట్. షాప్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికే 10 దాటింది. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇలా పూసలు కుట్టాను. ఇది షాప్లో కుట్టిన ఇంకొక ఫ్రాక్కి కోట్ అండి. ఇది నిన్న నైట్ 2 ఫ్రాక్స్ కుట్టాను. ఒక ఫ్రాక్ ఏమో గులాబీ రంగు వర్క్ చేసింది, ఈ ఫ్రాక్ ఏమో వంకాయ కలరు, దానిపైన కోటుకి అయితే హ్యాంగింగ్స్ వేస్తున్నానండి. కానీ ఈ ఫ్రాక్స్ 2 కుట్టడానికి చాలా టైం పట్టిందండి. ఎందుకంటే షాపు ప్లస్ ఫ్యాన్సీ ఐటెం కూడా పెట్టానండి. అందువల్ల ఎవరొకరు రావడం, హస్తమాటలు లేవడం చూడడం సరిపోతుంది. ఎందుకంటే వర్కర్స్ ఇద్దరు రాలేదు. నేను ఒక్కదాన్ని చేసుకోవడం వల్ల టైం చాలా పట్టేసింది. ఈరోజు ఆ 2 ఫ్రాక్సే కుట్టగలిగానండి. అవి కటింగ్ చేసి అవి స్టిచ్చింగ్ చేయడానికి 2 ఫ్రాక్స్కి టైం సరిపోయింది. ఇవాళ కుట్టడానికి 10 షాపు మూసేటప్పటికే 10 అయిపోయింది. ఇప్పుడు అది నేను కుట్టే టైం వచ్చి 9 చిల్లర అవుతుందండి. కానీ ఇవాళ చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఎంత ఇబ్బంది పడ్డా కూడా చాలా నీట్గా వచ్చాయండి ఫ్రాక్స్. మీకు చూపిస్తాను లాస్ట్లో. ఈ కట్ వర్క్ కూడా పైకి కనిపించేస్తుంది, మళ్ళీ దానికి లోపల వేరే లైనింగ్ వేసి తిరగేసి చేయాలా అంటే ఏదైనా వర్క్ ఎక్కువ అయ్యేటప్పటికి కొంచెం బుర్ర పనిచేయదు కదండి. ఫస్టే చూడవలసింది, నేను చూసుకోలేదు. కటింగ్ చేసేసి బక్రం ఐరన్ చేసేసాను. ఇది ఇందుకే బయటికి కనిపించేస్తుంది బక్రం. మళ్ళీ దానికి లోపల లైనింగ్ వేరే కట్ చేసి మళ్ళీ అది కనిపించకుండా కవర్ చేశాను. చూడండి, దాని మీద ఫ్రాక్ అండి ఇది. ఇప్పుడు కోట్ కుట్టాను కదా, చాలా వచ్చింది. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. చాలా లెంత్ అయితే వచ్చిందండి, కానీ చాలా బాగుంది. దాన్ని జిగ్జాగ్ చేయడానికే చాలా టైం పట్టేసింది. కోట్ రెడీ అయిపోయింది. చాలా బాగుందండి. అది కుట్టేటప్పుడు ఉన్న కష్టం చూసేటప్పటికి మర్చిపోయాను. హ్యాండ్స్ కట్ వర్క్ ఇచ్చాను. ఫ్రంట్ కోట్ అండి ఇది. ఇందాక చెప్పిన ఫ్రాక్ అండి ఇది. ఫ్రాక్ అయితే చాలా బాగా వచ్చిందండి, కానీ కుట్టడానికే ఇబ్బంది పడ్డాను. ఎలా వచ్చిందండి వర్క్ కూడా చూడండి. హ్యాండ్స్కి ఇలా ఇచ్చాను వర్క్, ఎలా వచ్చింది, నీట్గా వచ్చిందండి. దానికి బెల్ట్ కూడా కుట్టానండి. దానికి మళ్ళీ పూసలు కుట్టాలి, పైన కొంచెం స్టోన్స్ అవి అంటించాలి. అవి ఇంకా ఇంటికి వెళ్ళాక చేసుకోవాలండి. అది కూడా టైం చూస్తున్నారు కదా, 9:30 అయిపోయింది. అవి పూర్తయ్యేటప్పటికే థ్రెడ్స్ అయితే అలా ఇచ్చానండి, హ్యాంగింగ్స్. చాలా నీట్గా ఉన్నాయండి. ఇంకొకటి అది రేపు పరికిణికి బ్లౌజ్ అవుట్ కుట్టాలి, అది కూడా వీడియో పెట్టాలండి. రేపు పెడతాను. వీడియో అయితే ఎలా ఉంది, టైం చూపిస్తున్నాను చూసారా, 9:30 అయిందని మా వారు అడుగుతున్నారు.